హైదరాబాద్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటున్న తరుణం. ఉదయపూర్లో పెళ్ళయిన తర్వాత ఆ జంట ఇటు సోషల్ మీడియాలో చేస్తున్న ఆ విజువల్స్ అంటే ఆ జంటకు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా వాళ్ళ సొంత ఊరు వెళ్ళిన సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి చేసిన సందడి, ఆ హడావిడి, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి సంబంధించి వచ్చిన ఫుటేజ్ కావచ్చు, ఆ తర్వాత బయటగా ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమం ద్వారా స్కాలర్షిప్ ప్రకటించడం కావచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా మూవీస్కి సంబంధించి మాట్లాడుకున్నా లేకపోతే ఆర్టిస్ట్కి సంబంధించి మాట్లాడుకున్నా వీళ్ళిద్దరి జోడి ప్రెజెంట్ సంచలనంగా మారుతోంది అండ్ ఇంట్రెస్టింగ్గా చక్కర్లు కొడుతున్నాయి వీళ్ళ ఫొటోస్. ఇప్పుడు రిసెప్షన్ వంతు తాజకృష్ణలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ రిసెప్షన్కి హాజరు కాబోతున్నారు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు. మరి ముఖ్యంగా ఉదయపూర్లో జరిగిన పెళ్లికి కొంతమందిని మాత్రమే, దాదాపుగా ఒక 100 మంది మాత్రమే పిలిచినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తాజకృష్ణలో గ్రాండ్గా పార్టీ ఇస్తోంది ఈ జంట. గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్కి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానం పలికింది ఈ జంట. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో పెళ్లి జరిగింది. తెలుగు కొడవ సాంప్రదాయంలో వీళ్ళ వివాహం జరిగింది. అండ్ వీళ్ళ వివాహం జరిగిన తీరు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఫుటేజ్ కావచ్చు, కొడవ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఆ వివాహ వైభవం కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వా ఉన్నారబ్బా జంట అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఫ్యాన్స్కి సంబంధించి. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రిసెప్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఉదయపూర్లో జరిగిన వేడుకకు కొద్ది మంది మాత్రమే, మరి ముఖ్యంగా ఒక 100 మంది మాత్రమే, అంటే రష్మిక మందన కుటుంబం కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి కావచ్చు, మొత్తంగా 100 మంది మాత్రమే ఆ పెళ్లికి హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వేదికగా అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తోంది ఈ జంట.